అల్లు అర్జున్ వర్సెస్ తలపతి విజయ్ వీళ్ళ టాప్ 10 హైయెస్ట్ కాస్టింగ్ మూవీస్ కంపేర్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర రియల్ విన్నర్ ఎవరో చూద్దాం. అలాగే ఎవరికి ఎక్కువ హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఉన్నాయి ఈ వీడియోలో చూద్దాం. అల్లు అర్జున్ టాప్ 10 మూవీ చూసుకుంటే ఇద్దరు అమ్మాయిలతో ఈ సినిమాకి 35 కోట్లు పెట్టి తీస్తే కేవలం 50 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ అయింది. అదే తలపతి విజయ్ టాప్ 10 మూవీ చూసుకుంటే తుపాకీ ఈ సినిమాకి 70 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 130 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు తలపతి విజయ్. నెక్స్ట్ అల్లు అర్జున్ టాప్ 9 మూవీ చూసుకుంటే జులై ఈ సినిమాకి కేవలం 30 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 60 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. అదే తలపతి విజయ్ టాప్ 9 మూవీ చూసుకుంటే తెరి ఈ సినిమాకి 70 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 160 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు తలపతి విజయ్. నెక్స్ట్ అల్లు అర్జున్ టాప్ 8 మూవీ చూసుకుంటే సన్ ఆఫ్ సత్యమూర్తి ఈ సినిమాకి 50 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 90 కోట్లు కలెక్ట్ చేసి హిట్ అయింది. అదే తలపతి విజయ్ టాప్ 8 మూవీ చూసుకుంటే బీస్ట్ ఈ సినిమాకి దాదాపు 150 కోట్లు పెట్టి తీస్తే కేవలం 240 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు తలపతి విజయ్. నెక్స్ట్ అల్లు అర్జున్ టాప్ 7 మూవీ చూసుకుంటే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఈ సినిమాకి దాదాపు 70 కోట్లు పెట్టి తీస్తే కేవలం 90 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. అదే తలపతి విజయ్ టాప్ 7 మూవీ చూసుకుంటే మాస్టర్ ఈ సినిమాకి 130 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 250 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు తలపతి విజయ్. నెక్స్ట్ అల్లు అర్జున్ టాప్ 6 మూవీ చూసుకుంటే రేసు గుర్రం ఈ సినిమాకి కేవలం 30 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 100 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే తలపతి విజయ్ టాప్ 6 మూవీ చూసుకుంటే సర్కార్ ఈ సినిమాకి కేవలం 120 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 260 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు తలపతి విజయ్. నెక్స్ట్ అల్లు అర్జున్ టాప్ 5 మూవీ చూసుకుంటే డీజే ఈ సినిమాకి దాదాపు 70 కోట్లు పెట్టి తీస్తే కేవలం 120 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ అయింది. అదే తలపతి విజయ్ టాప్ 5 మూవీ చూసుకుంటే మెర్సిల్ ఈ సినిమాకి కేవలం 120 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 260 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు తలపతి విజయ్. నెక్స్ట్ అల్లు అర్జున్ టాప్ 4 మూవీ చూసుకుంటే సరైనోడు ఈ సినిమాకి కేవలం 50 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 130 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెక్స్ట్ తలపతి విజయ్ టాప్ 4 మూవీ చూసుకుంటే వారసు ఈ సినిమాకి దాదాపు 180 కోట్లు పెట్టి తీస్తే కేవలం 300 కోట్లు కలెక్ట్ చేసి హిట్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు తలపతి విజయ్. నెక్స్ట్ అల్లు అర్జున్ టాప్ 3 మూవీ చూసుకుంటే అలా వైకుంఠపురములో ఈ సినిమాకి కేవలం 70 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 260 కోట్లు కలెక్ట్ చేసి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయింది. అదే తలపతి విజయ్ టాప్ 3 మూవీ చూసుకుంటే బిగిల్ ఈ సినిమాకి దాదాపు 180 కోట్లు పెట్టి తీస్తే 300 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు తలపతి విజయ్. నెక్స్ట్ అల్లు అర్జున్ టాప్ 2 మూవీ చూసుకుంటే పుష్ప 1 ఈ సినిమాకి 200 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 365 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే తలపతి విజయ్ టాప్ 2 మూవీ చూసుకుంటే గోట్ ఈ సినిమాకి దాదాపు 350 కోట్లు పెట్టి తీస్తే కేవలం 460 కోట్లు కలెక్ట్ చేసి హిట్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు తలపతి విజయ్. నెక్స్ట్ అల్లు అర్జున్ టాప్ 1 మూవీ చూసుకుంటే పుష్ప 2 ఈ సినిమాకి దాదాపు 550 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 1810 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ అయింది. అదే తలపతి విజయ్ టాప్ 1 మూవీ చూసుకుంటే లియో ఈ సినిమాకి 220 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 650 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు అల్లు అర్జున్. సో ఓవరాల్ కంపేర్ చేస్తే తలపతి విజయ్ ఇస్ ద విన్నర్. ఈ ఇద్దరు హీరోలో మీకు నచ్చిన హీరో ఎవరో కామెంట్ చేయండి. అలాగే ఈ సినిమాలో మీకు నచ్చిన సినిమా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.